జగిత్యాల పట్టణంలో ఎస్ఐఆర్ పై జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు అదనపు కలెక్టర్ బిఎస్ లత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85% ఫారంలు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయని, 2 రోజుల్లో బిఆర్ఓ పూర్తి చేయాలని అన్నారు. తర్వాత ఫారంలు తీసుకొని డిజిటలైజ్ చేస్తారని, 2002 ఓటర్ జాబితాలో ఓటు ఉన్నా లేకున్నా ఫారాలు నింపివ్వాలని ఆమె అన్నారు. జూలై 24 లోపు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తో పాటు ఆర్డీఓ మధుసూదన్, రూరల్ ఎంఆర్ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కాల్ చేసి పిలిపిస్తాం మేడం. షిఫ్టెడ్ అయిన ఓట్స్ ఉన్నాయి కదా, షిఫ్టెడ్ ఓట్స్ జస్ట్ అయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అంటే మ్యాప్ అయిన ఓట్ ఏదైతే మ్యాప్ లిస్ట్ సెపరేట్గా డైలీ వాట్సాప్లో $208 సార్, 207 208 రెండు పోస్ట్ వస్తాయి. 3 పేజీ मैडम के साथ पकड़ो सर, मैडम को मालूम है नहीं अभी आया मैंने नहीं समझा होगा एक्स्ट्रा ना तो ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది మొన్న 25 నుంచి. సో అందులో భాగంగా అందరు బిఎల్ఓ కూడా అందరు ఓటర్లకి ఒక ఫామ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ ఓటర్ లేదు డీటెయిల్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. అయితే ఈ ఓటరు 2002లోనే ఉంటే కనుక వాళ్ళ వివరాలన్నీ ఇక్కడ నింపి మళ్ళీ ఈ ఫామ్ని బిఎల్ఓకి ఇస్తారు. ఒకవేళ 2002లో వీళ్ళు లేకపోతే వీళ్ళ నాన్న కానీ వీళ్ళ తాత కానీ వాళ్ళ ఓటు కనుక ఉంటే అది ఇక్కడ వాళ్ళు నింపడం జరుగుతుంది. సో ఈ ఫామ్స్ నింపిన తర్వాత కింద ఆ గృహ యజమాని సంతకం పెడతారు. తర్వాత బిఎల్ఓ కూడా సంతకం పెట్టి సేకరించుకోవడం జరుగుతుంది. ఆ లెక్కన డిస్ట్రిబ్యూషన్ సుమారుగా మనకి 80% వరకు మన జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఈ 2 రోజులలో మొత్తం 100% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫామ్స్ కలెక్షన్ చేసుకుంటూ డిజిటలైజేషన్ చేయడం అనే ప్రక్రియ ఉంటుంది. దాన్ని బిఎల్ఓలు సమర్థవంతంగా చేయాలని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి మనకు బిఎల్ఓలు ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆఫీస్ ఉందో దానికి సంబంధించిన పనులు ప్రస్తుతానికి ఎస్ఐఆర్ అయ్యేంత వరకు కూడా చేయకూడదు. వాటిని తక్కువ మోతాదులో అటెండ్ అయ్యి పూర్తిగా ప్రియారిటీ అనేది ఎస్ఐఆర్ నుండి కేంద్రీకరించాలని చెప్తాము. అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ నెల లోపల అంటే 24 జూలై లోపల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ టోటల్గా డిజిటలైజేషన్తో సహా కంప్లీట్ అయిపోయి మనము ప్రింటింగ్ ఆఫ్ ఓటర్స్కి వెళ్తాం కాబట్టి అందరూ ఓటర్స్కి కూడా మన జిల్లా కలెక్టర్ గారి తరఫున ఆదేశాలు ఏమిటి అంటే ఈ ఫామ్స్ తీసుకోవాలి. మీ ఓటర్ జాబితాలో ఉన్నా లేకున్నా 2002లో ఉన్నా లేకున్నా కూడా మీరు ఈ ఫామ్స్ నింపి అప్పుడు మీ తండ్రిది కానీ లేదంటే మీ తాతది కానీ ఉంటే వాళ్ళ వివరాలను నింపియాలి. ఒకవేళ మీదే ఉంటే మీ వివరాలు నింపియాలి. మొత్తానికి అవి నింపిస్తేనే మనకు ఎస్ఐఆర్ తర్వాత మళ్ళీ పబ్లిష్ అయ్యే ఓటర్ లిస్టులో మీరు ఉంటుంది. అది మరి అప్పుడు ఉండింది ఇప్పుడు లేదు అంటే మీరు ఈ ఫామ్ ఇవ్వకపోతే ఉండకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క వివరాలని బిఎల్ఓ ద్వారా తెలుసుకొని ఫిల్ చేసి సంతకాలు పెట్టి రిటర్న్ చేయాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం కోరుతున్నాను. ఈ ప్రక్రియ ఇప్పటివరకు బాగా జరిగింది. ముందు కూడా మన జగిత్యాల జిల్లా ప్రజలకు చైతన్యవంతంగా సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళు సహకరించవచ్చు. వాళ్ళు కూడా